వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1 డియర్ వ్యూయర్స్. మీ లైఫ్లోకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి అని ఏంజెల్స్ చెప్తున్నారు. ఏంటి అవకాశాలు? రిలేషన్ పరంగానా లేదా ఎకనామికల్ పరంగానా, జాబ్కా, బిజినెస్కా, దేనికి సంబంధించి అవకాశాలు రాబోతున్నాయి, అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన అవకాశాలు మంచియా కాదా అని మనకి ఎలా తెలుస్తుంది? ఏమైనా సైన్స్ ఇస్తారా లేదంటే వాళ్ళే చెప్తారా? ఆ ఆఫర్ మంచిదా కాదని ఎలా తెలుస్తుంది అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. అండ్ ఆఫర్ ఎక్కడి నుంచి వస్తుంది, కావాలని ఇచ్చిందా లేదా ఒరిజినల్గా మీరు మేనిఫెస్ట్ చేసిన ఒక ఆఫర్ అనేది కూడా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి త్వరలోనే ఒక ఆఫర్ వస్తుంది అన్నారు కదా. ఎస్, అది ఏం ఆఫర్? ప్లీజ్ చెప్పండి ఏంజల్స్, ఏం ఆఫర్? ఆఫర్ దేనికి సంబంధించింది? ఎస్, ఏంజల్ ఆఫర్ దేనికి సంబంధించింది? మనీ ఆఫర్ అండి. దీని ద్వారా ఏంటంటే మీకు మనీ వస్తుంది. బట్ ఏంటి అంటే ఫ్యామిలీకి ఆఫర్ మంచిదైనా సరే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో, మీ ఫ్యామిలీని తలకిందులుగా చేయాలి ఎలాగైనా సరే మీరు చేస్తున్న పనిని అన్న ఉద్దేశంతో మీకు ఇస్తున్న ఒక ఆఫర్. ఎలాగైనా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలి అండ్ లైఫ్లో నిలబడకుండా చేయాలి అని చెప్పి మనీకి కర్సెస్ చేసేసి వాటిని మీకు ఇద్దామని అనుకుంటున్నారంట. అండ్ సీసీస్లో వాచ్ చేస్తున్నారంట. కొంతమంది మొబైల్ ఫోన్స్లో మిమ్మల్ని చూస్తున్నారంట. దాన్ని సోషల్ మీడియా అకౌంట్స్ని కన్ఫర్మ్ చేసేసి ఏంజల్స్ మన కలెక్టివ్ని చూస్తున్నారా? ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ రాకుండా చేయడానికి చూస్తున్నారంట. వారి సోషల్ మీడియా అకౌంట్స్ని చూస్తున్నారా? ఎస్, సోషల్ మీడియా అకౌంట్స్ని చూస్తున్నారంటండి. అండ్ రిలాక్స్ లేకుండా చేయాలి అనుకుంటున్నారంట. ఇప్పుడు కూడా ఏదో విషయంలో పరిగెట్టుకుంటూ వెళ్ళేలా చేయాలి. పరిగెడుతూనే ఉండాలి. మీరు ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండకూడదు. ఏదో విషయంలో భయపడుతూనో బాధపడుతూనో ఉండాలి అన్నట్టుగా క్రియేట్ చేయడం కోసం మీకు ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారంటండి. బట్ మనీ ఇచ్చినా సరే దారులు అయితే కనిపించట్లేదు వాళ్ళకి. క్లియర్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి దారులు కనిపించట్లేదండి. ఒక పర్సన్ ఇదే ఆఫర్ మీకు ఇద్దామని చెప్పి ఆల్రెడీ తన పని పోగొట్టుకున్నాడు. స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా తను ఏంటి అనేది అందరికీ తెలిసేలా చేసుకున్నాడు. ఒకేసారి మొత్తం తనే సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. వేగంగా అంటే వేగంగా, చాలా వేగంగా, వాయు వేగంగా బ్యాలెన్స్ని తలకిందులు చేసేద్దాం అనుకున్నారంట. డబ్బులు రాకుండా చేద్దాం, ఎలాగైనా డబ్బులు ఇస్తామని చెప్పి పిలవడము, బయటికి పిలవడము, జాబ్ ఇస్తామని పిలవడము, అప్పిస్తామని పిలవడము, ఈ విధంగా మిమ్మల్ని బయటికి పిలిచి వాళ్ళు ఇబ్బంది పెట్టి, డైరెక్ట్గానేనండి ఇబ్బంది పెట్టి, ఎస్ మీరు చేస్తున్న పనిని తలకిందులు చేసేద్దాం అని అనుకున్నారంటండి. అండ్ అస్సలు ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు, ఎలాగైనా వాళ్ళ పరువు తీసేయాలి అని అనుకున్నారంట. అండ్ ఆన్లైన్లో కూడా ఏంజల్, ఎస్ ట్రావెలింగ్లో ఇది ఇలాగే కంటిన్యూ చేసేస్తే మీరు లైఫ్లో బాగుపడిపోతారు, ముందుకెళ్ళిపోతారు. దాని ద్వారా ఏంటంటే లైఫ్లో గోల్డెన్ మనీ, సాటిస్ఫాక్షన్ అంతా మీకు వచ్చేస్తుంది. సో అది రాకూడదు, న్యూ బిగినింగ్ అనేది ఉండకూడదు అని చెప్పి అనుకున్నారంట. ఏం జరుగుద్ది ఏంజల్? ఈ మనీ ఆఫర్ మన కలెక్టివ్కి, ఎస్ మీకు జస్టిస్ అండి. ఈ ఆఫర్ మీకు జస్టిస్. బట్ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో మీకు ఇస్తున్నారో అది వాళ్ళ కర్మ. అన్ఎక్స్పెక్టెడ్ మనీ అండ్ ప్రమోషన్స్ మీకు వస్తాయి. ఓకేనా? వాళ్ళు చేసిన పనిలో హెల్ప్ చేయమని, లేదా లీగల్ మ్యాటర్కి సంబంధించి ఏదైనా సజెషన్స్ ఇవ్వను, లీగల్ మ్యాటర్కి సంబంధించి, పేపర్స్ సంబంధించి ఆల్రెడీ పేపర్ వర్క్స్ చేస్తున్న వాళ్ళకి అండ్ సజెషన్స్ ఇచ్చే వాళ్ళకి సజెషన్స్ గురించి, సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ గురించి. అండ్ మనీ అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది రావడం మీకు జస్టిస్ అండి. ఎందుకంటే యు ఆర్ మేనిఫెస్టింగ్ దట్ మనీ. ఓకేనా? అది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చినా, ఎందుకు ఇచ్చినా అదైతే మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు. సో అది మీకు రావాలని ఉంది, వచ్చింది. ఓకేనా? సో
వాళ్ళు చెడు ఉద్దేశంతో ఇచ్చినా, మంచి ఉద్దేశంతో ఇచ్చినా మీకు మంచే జరిగింది. సో నో నీడ్ టు వరీ. ఆఫర్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు, ఓకేనా? వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఆఫర్ మీకు ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, లేదా దాని ద్వారా మీ పని ఆగిపోతుందని అనుకోవటం. ఒక మేల్ పర్సన్ చేస్తున్నారంట దాంకునేదంట. బట్ ఏంటి అంటే డివైన్ ఉన్నారు కదా, వీళ్ళు డివైన్ ఎందుకు వల్ల మర్చిపోతున్నారు? ఎన్ని చేసినా సరే డివైన్ అనేది మీ దాకా ఇది రానివ్వదు, ఓకేనా? బికాజ్ మీరు కష్టపడి పని చేసుకుంటున్నారు, పనికి తగ్గ ప్రతిఫలం తీసుకుంటున్నారు. సో తప్పేంటి? సో కొంతమంది ఏంటంటే హోటల్స్లో అక్కడ స్టే చేస్తున్నారంట, మెచ్యూర్ పర్సన్స్ అండి వాళ్ళు. బట్ ఏంటి అంటే డబ్బుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, లేదంటే వాళ్ళ సీక్రెట్స్ అన్నీ బయటకు తెలిసిపోతాయి అని అనుకుంటున్నారంట. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఈ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు? అండ్ ఒక ఫ్యామిలీ పర్సన్ ఈ విషయంలో డబల్ లైఫ్ బతుకుతున్నారంటండి. అండ్ వాళ్ళు డ్రామా ఆడుతున్నారంట ఇంట్లో. ఇంకా చెప్పండి ఏంజల్స్. మ్యారేజ్కి వెడ్డింగ్కి సంబంధించి చైల్డ్ విషయంలో ఫీమేల్ని తలకిందులు చేయాలి, లీగల్ ప్రొసీడింగ్స్లో ఎలాగైనా ఇన్వాల్వ్ చేయాలి అని అనుకున్నారు. బట్ దానికి దారి లేదండి, డివైన్ కట్ చేసేసారు. అండ్ సింగిల్గా ఉన్నప్పుడు ఇబ్బంది పెడదాం అనుకున్నారు, బట్ అది కూడా మిస్సింగ్ అండి. జలస్తో ఎలాగైనా సరే కడుపు మంట రగిలిపోతుంది అనమాట వాళ్ళకి. ఎలాగైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు, బట్ అవకాశం డివైన్ ఇవ్వలేదండి. అవకాశంగా తీసుకోవడానికి కూడా అవకాశం లేదండి. అండ్ అవకాశం ఉంది దేనికి? మీరు మనీ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఎన్ని చేసి ఏం చేసినా సరే మీకైతే జస్టిసే, అందులో ఎలాంటి డౌట్ లేదు, ఓకేనా? సో వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే గుడ్ న్యూస్ రాకుండా, మీరు చేస్తున్న పనిని నిలబడకుండా చేయాలని చెప్పి చేసి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుందాం అని అనుకున్నారు. కానీ ఏం జరిగింది? మీకు ఎకనామీ రావడమే మీకు జస్టిస్ అని ఏంజల్స్ చెప్తున్నారు, ఓకేనా? అవకాశాలే లేవండి వాళ్ళకి. ఈ పర్సన్కి, పర్సన్కి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు లేవు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, స్పైయింగ్ చేస్తున్నారంట. ప్రయోజనం ఏంటి? ఓకేనా, వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా, ఫాలో చేస్తున్నా 0707 ఎలాంటి చేంజెస్ తేలేరు క్లియర్గా. బికాస్ ఆఫ్ వాళ్ళ టైం వేస్ట్. మిమ్మల్ని చూసుకుంటూ కూర్చునే బదులు వాళ్ళు ఇంకో పని చేసుకుంటే బాగుపడతారు. బట్ వాళ్ళు అదే స్పైయింగ్ చేస్తూ, అదే రిపీటెడ్గా చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ వాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. ఎనర్జీ, ఏజ్, టైం, ఆరోగ్యం అన్నిటిని కూడా వాళ్ళే పాడు చేసుకుంటున్నారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. వాళ్ళు ఎన్ని మనీ రొటేషన్ చేసినా, ఎవరెవరికి మనీ ఇచ్చినా, ఎవరి దగ్గర నుంచి మీ చేతుల్లోకి ఇప్పించినా, లేదా మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చినా సరే అది ఏది వర్క్ అవ్వదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ దారులు చూస్తున్నారంట, మీరు చేస్తున్న పనుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, తప్పించేయాలి అన్నట్టుగా. ఏం జరుగుద్ది ఏంజిల్? సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని చూస్తున్నారంటండి. అనుకుంది జరగదు. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదండి. ఓకే, 1 సెకండ్ నేను క్లారిఫై చేస్తాను. ఏంజిల్ ఎవరు అనుకున్నా జరగదు? మన కలెక్టివ్ అనుకుందా, లేదా వాళ్ళు అనుకుందా? ఇప్పుడు దాకా వాళ్ళు అనుకుందా? ఓవర్ బర్డెన్ చేయలేరు. ఓవర్ బర్డెన్కి దారులు చూస్తున్నారు కదా, ఓవర్ బర్డెన్ చేయలేరు. సో వాళ్ళు అనుకుంది జరగదు. అండ్ ఏం జరుగుతుంది? ఇంట్యూషన్ కరెక్ట్ అన్నారు కదా ఏంజల్స్. ఏం జరుగుతుంది? ఎస్, కొలాబరేట్ అయ్యి వాళ్ళందరూ చేతులు కలుపుకొని చూడటం మాత్రమే జరుగుతుందండి, ఓకేనా? ఇక్కడెక్కడ కూడా యాక్షన్ కనిపించట్లేదు. అండ్ అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టే ఛాన్స్ లేదు వాళ్ళకి, ఓకేనా? ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి. మీరు హ్యాపీ హోమ్ లైఫ్ గడపబోతున్నారంటండి త్వరలోనే. కంగ్రాచులేషన్స్. మీరు ఏదైతే చేయాలి అనుకున్నారో దాన్ని సక్సెస్ఫుల్గా ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయబోతున్నారంట. అండ్ త్వరలోనే మీకు మనీ కూడా రాబోతున్నాయండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీరు ఏదైతే చేయాలనుకున్నారో కాంపిటేటివ్ గోల్స్ అనేది పెట్టుకోండి. 0909 ఎండింగ్కి వచ్చేసినాయి చాలా సిచ్యువేషన్స్. అండ్ న్యూ బిగినింగ్, కొత్తగా మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అని ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ కాన్ఫ్లిక్ట్ విత్ అదర్స్, గొడవలు పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి అదర్స్. సో వాళ్ళని పట్టించుకోవద్దు, ఎక్కువగా ఎవరిని కాంపిటీషన్గా తీసుకోవద్దు. అండ్ మీకు మీరే కాంపిటీషన్గా తీసుకోండి. అండ్ ఇంకొకరు మీతో గొడవలు పెట్టుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నారంట, వాళ్ళని పట్టించుకోవద్దండి, టైం వేస్ట్. మీ లైఫ్లో విక్టరీ కన్ఫామ్ అండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. గుడ్ న్యూస్ ఈజ్ ఆన్ ఇట్స్ వే. మీకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ రాబోతుందంట. కంగ్రాచులేషన్స్. పబ్లిక్లో రికగ్నైజేషన్ రాబోతుంది, 10 మందిలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి అని ఏంజల్స్ చెప్తున్నారండి. దానికి అవార్డ్స్ కూడా వస్తాయంట. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.